హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉందండి? నాకైతే ఎంత చదువుదామన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. అండ్ ఈరోజైతే మా పాప వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, అందువల్ల చదవలేకపోయాను ఎక్కువ టైము. కానీ చదివాను, కాసేపు అయితే చదివాను. ఒక 2 hours అలా చదివాను. క్లాసెస్ విన్నాను కూడా. నైట్ యూట్యూబ్ క్లాస్ కూడా విన్నాను. అయితే అసలు ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనంటే, మామూలుగా అందరు అడుగుతున్నారు కదా, సైన్స్కి టెట్లో తక్కువ మార్క్స్ అండ్ ఎలా స్కోర్ చేయాలనేది. మనం చేయాల్సింది ఇప్పుడు మన సోషల్ సబ్జెక్ట్స్కి అయితేనేమో మెయిన్ సబ్జెక్ట్ అనేది మన మెథడ్ అనేది 60 మార్క్స్కి ఉంటుంది. బట్ వేరే సబ్జెక్ట్స్కి వేరేలా ఉంటుంది. సైన్స్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 30 మార్క్సే ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మెథడ్ కలిపి మొత్తం 30 మార్క్స్కి ఉంటాయి. ఇంకా మిగతా మ్యాథ్స్ ఉంటుంది వాళ్ళకి. అయితే వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు ఎవరి పేపర్ వాళ్ళకి పెట్టాలని. కానీ ఇంకైతే రాలేదు, అందరు అడుగుతున్నారు. అండ్ అలాగే ఉండాలి, ఎవరి పేపర్ వాళ్ళకి. బట్ రాలేదు. ఇప్పుడైతే వాళ్ళు అన్నీ రాయాల్సిందే, మ్యాథ్స్కి కూడా ప్రిపేర్ కావాల్సిందే. అయితే కొంతమంది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళకి అర్థం కాదు, తొందరగా రాదు. అలాంటి వాళ్ళకి టెట్లో ఎలా స్కోర్ చేయాలో అర్థం కాదు. అయితే నేనేమంటానంటే, మీరు మ్యాథ్స్ రాకపోయినా కానీ మీకు ఈ తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ అనేది అయితే మొత్తం 90 మార్క్స్ అండి. 90 మార్క్స్ అయితే అందరికీ కామన్గానే ఉంటాయి. మీరు మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి. అండ్ మిగతా మ్యాథ్స్ కాదు కదా, ఒకవేళ మ్యాథ్స్ మీకు అస్సలే రాకపోతే మీరు మిగతా సబ్జెక్ట్స్ మీద అయినా ఫోకస్ చేయండి. ఇంగ్లీష్, తెలుగు అండ్ సైకాలజీ వాటి మీద ఫోకస్ చేసి బాగా చదవండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా ఒకవేళ మీకు అసలు అర్థం కావట్లేదు ఎంత చదివినా అని అన్నప్పుడు ఏదైనా క్లాసెస్ తీసుకోండి. ఎవరిదైనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోచింగ్, అది మీ ఇష్టం, మీ వీలుని బట్టి. అండ్ చదవండి. అలా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎక్కువసార్లు రిపీట్ చేస్తేనే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు తక్కువ మార్క్స్ ఉన్నా ఏం కాదండి, బాధపడొద్దు. మీరు మీ పేపర్లో అంటే మీ సబ్జెక్ట్ సంబంధించి మీకు మాత్రమే కాదు కదండి, అందరికి అలాగే ఉంటుంది కదా. ఒకవేళ సైన్స్ అయితే సైన్స్ వాళ్ళందరికి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కదా. కాబట్టి ఏం బాధపడకండి. మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉంటే మీరు డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో స్కోర్ చేయాలంటే టెట్కి మీకు నచ్చిన సబ్జెక్ట్ని బాగా చదవండి. డిఎస్సి ఉంటే డిఎస్సికి చదవండి. డిఎస్సి అయితే మొత్తం మన సబ్జెక్ట్కి సంబంధించిన పేపరే ఉంటుంది కాబట్టి పర్స్పెక్టివ్స్ అండ్ మన సబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్ అండ్ మెథడ్ ఉంటుంది కాబట్టి బాగా చదవండి. అదైతే దాంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీని మీదనే నేను ఒక షార్ట్ వీడియో చేశానండి, టెట్లో తక్కువ మార్క్స్ ఉన్నా కానీ స్కోర్ చేయొచ్చని. అయితే అందులో నేను చెప్పాను, టెట్లో తక్కువ మార్క్స్ ఉన్నా కానీ స్కోర్ చేయొచ్చు అని. అండ్ అది నిజమే కదండి. టెట్లో అంటే నేను క్వాలిఫై కాకుండానే అయితే చెప్పలేను కదా, క్వాలిఫై అయ్యాకే. ఒకవేళ టెట్లో తక్కువ మార్క్స్ ఉంటే మనం అది బాధపడుతుంటే అక్కడే ఉండలేము కదా. ఇంకా టెట్లోనే అక్కడే ఆగిపోలేము కదా, తక్కువ ఉన్నాయని. డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని మోటివేట్ చేయాలి కదా. అండ్ నేను అలాగే చేశాను. అండ్ టెట్లో తక్కువ ఉంటే వస్తాయని అంటే డిఎస్సిలో ఎక్కువ చదవాలని అర్థం. డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ వస్తే మనకి టెట్లో తక్కువ ఉన్న అది ఇది యాడ్ అయ్యి ఇంకెక్కువ స్కోర్ ఉంటే మన వెనకాల ఉన్న వాళ్ళకి, ఒకవేళ వాళ్ళకి టెట్లో ఎక్కువ ఉన్నా కానీ డిఎస్సిలో తక్కువ ఉంటే అప్పుడు మనకు తక్కువ ఉంది, వాళ్ళకి రాకపోవచ్చు మన కేటగిరీకి సంబంధించి. అండ్ నేనైతే అదే విషయాన్ని ఆ వీడియోలో చెప్పాను. బట్ నాకు ఈరోజు కామెంట్ వచ్చింది, అంత ఛానల్ కోసమేనా చేయని అని. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఛానల్ కోసమైనా చేయని కామెంట్ వచ్చింది, నాకు అర్థం కాలే. అంటే అందులో ఆ వీడియోలో ఒకరు అడిగారు నాకు, ఎస్ఏ సైన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు, తక్కువ మార్క్స్ ఉన్నాయని. అండ్ నేనేమనలేదు అందులో, మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని చెప్పాను అంతే. అందులో ఇంకా నేను తప్పు ఏం చెప్పలేదు, ఇంకా అంతే చెప్పాను. కాకపోతే ఛానల్ని ఫాలో చేయండి అని చెప్పాను. నాది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎవ్రీ వీడియోలో కూడా నా ఛానల్ని ఫాలో చేయండి అని అంటున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని. అండ్ ఇదేమన్నా తప్ప అండి చెప్పండి? నేను అలాగే ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే వేరే వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఛానల్ కోసమైనా అని పెట్టారు, నాకు అర్థం కాలేదు అసలు అది ఎందుకు అలా పెట్టారనేది. ఓకే, నేనైతే నా వీడియోస్లో
నేను డైలీ ఏం చేస్తాను, ఎలా చదువుతాను, నేనేం చదివాను అండ్ నేను చదివే రొటీను మాత్రమే పెడతానండి. అండ్ టెట్, డీఎస్సీకి సంబంధించి మాత్రమే. అండ్ నాకు తెలిసిందైతేనే తెలుసని చెప్తున్నాను. అండ్ కొంతమంది ఎస్ఏ, సైన్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బుక్స్ కూడా చెప్పరా అని కామెంట్ చేస్తే నాకు తెలీదని కూడా చెప్పాను. నాది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదని చెప్పాను. నాకు తెలియకపోతే తెలీదనే చెప్తున్నానండి. తెలుసనైతే నేను చెప్పట్లేదు. బట్ అలా ఎందుకు పెట్టారో ఛానల్ కోసమే ఛీ అని నాకు నిజంగా అర్థం కాలే. చాలా బాధ అనిపించింది. ఒకవేళ నిజంగా నాకు తెలియకుండా ఏదన్నా వీడియోస్‌లో తప్పుగా మాట్లాడితే మాత్రం ఐయామ్ సారీ. నేనైతే నా ఛానల్స్‌లో ఇప్పుడు చెప్తున్నాను. నేను డైలీ స్టడీ వ్లాగ్స్ అవసరమైతే ప్రస్తుతానికైతే స్టడీ వ్లాగ్స్ చేస్తున్నాను. అండ్ అవే చేస్తాను మ్యాక్సిమం. నేను చేసేది డైలీ. ఒకవేళ నేను చదవకపోతే చదవలేదని చెప్తాను. చదివితే చదివానని చెప్తానండి. ఇంకా అదే చెప్పాలనుకుంటున్నాను. అలా ఎందుకు పెట్టారో తెలీదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే ఎవ్రీ వీడియోలో అయితే చెప్తాను. అండ్ నా ఛానల్ గ్రోత్ అవ్వాలని అయితే ఎవరైనా చెప్తారు కదా! అండ్ అలాగే చెప్తాను. ఓకే. వాళ్ళకైతే అలా అర్థమైందో నాకు తెలీదు. అండ్ కొంతమంది టైమ్ టేబుల్ అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే నేను టైమ్ టేబుల్ ఏం ప్రిపేర్ అవ్వట్లేనండి. ఎందుకనంటే నాకు ఇప్పుడు శ్రావణ మాసంలో అస్సలు చదవడానికి కుదరట్లేదు. మ్యారేజెస్ ఉంటున్నాయి. ఇంట్లో పూజలు అది ఇది ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సో, నాకు కుదరట్లేదు. నేను తర్వాత వీడియోస్‌లో చెప్తాను. నేను ఫాలో అయ్యేది స్ట్రాటజీ. అప్పటి వరకు నా ఛానల్‌ని ఫాలో చేయండి. ప్లీజ్. మనమందరం కలిసి చదువుకుంటాము. అండ్ నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నాకు ఎంత తెలిసిందో అది నేను చెప్పడంతో పాటు మీ ద్వారా కూడా నాకు ఏదో ఒకటి తెలుస్తుంది కదా! ఎలా చదవాలని. అలా కూడా నేను స్టార్ట్ చేశానండి. అంతే చెప్పేది నేనైతే. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.